శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆరోగ్యం ఆయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహి మే. సూర్యారాధన కలుగు కొన్ని విశేషాలు. పూర్వకాలంలో సూర్యారాధన అనేక మంది చేసి అనేక సంపదల్ని, విజయాన్ని, వ్యాధి నివారణ ఇవన్నీ కూడా పొందిన విషయం మనకి అందరికీ తెలిసినదే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఎవరైనా సరే మానవ శరీరంలో తిండి నిద్ర ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంత ముఖ్యము. కనుక ఈ సూర్యారాధన చేయడం ద్వారా సమస్తమైన రుగ్మతలు తొలగిపోయి చక్కగా ఆరోగ్యవంతులుగా జీవించాలనేటువంటి సంకల్పం చేత ఈ యొక్క మాఘమాసం నెల రోజులు కూడా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, అర్ఘ్యాలు, జపము, పారాయణ, నమస్కారములు ఇవన్నీ కూడా చేయు సంకల్పించినాము. అయితే సూర్యనారాయణమూర్తి విశేషాలు కొన్ని చెప్పడం జరుగుతుంది. పూర్వకాలంలో పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఆ పాండవులతో ఆ పురజనులు కూడా కొంతమంది రావడానికి సిద్ధపడినప్పుడు అప్పుడు వాళ్ళు అడిగారు, ఏమిటి మేము అరణ్యవాసంలో మేమే ఏం తింటామో తాగుతామో తెలియనటువంటి స్థితిలో వీరందరికీ కూడా ఎలాగ మేము చూసుకోవాలి అనేటప్పటికీ అనేక అతిథులు వస్తారు, గృహస్థాశ్రమంలో ఉన్నాను, వారందరినీ ఎలాగ మేము సందడించాలనేటప్పటికీ కుల పురోహితులైనటువంటి దౌమ్యుల వారు సూర్యారాధన చేయవయ్యా, ఆయనే నీకు దారి చూపిస్తారని చెప్పడంతో ఆ పాండవులందరూ కలిసి సూర్యారాధన చేశారు. ఆ సూర్యారాధన వల్ల వారు అక్షయ పాత్రను పొంది అన్నపానీయాలకు లోటు లేకుండా అరణ్యవాసం అంతా కూడా సుఖంగా జీవించి ఉన్నారు. అంతేకాకుండా రావణ సంగ్రామంలో కూడా విజయం సంప్రాప్తించాలని చెప్పేసి అగస్త్య మహాముని చెప్పడం ద్వారా రాముల వారు సూర్యారాధన చేసి ఆ రావణాసురుని మీద యుద్ధంలో గెలిచారు. సాంబుడు అనేటువంటి వాడు వ్యాధి నివారణ కొరకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సూర్యారాధన మించిన ఆరాధన లేదని తెలియడం చేత ఆయన కూడా సూర్యారాధన చేసి వ్యాధి నివారణ చేసుకుని చక్కగా ఆరోగ్యవంతులుగా మారారు. మనకి వినాయక చవితిలో సత్రాజిత్తు మహారాజు కూడా సూర్యారాధన చేశారు. రోజుకి 8 బారువుల బంగారం, అంటే మన లెక్కలో 10,75,000 కేజీల 200 గ్రాములు బంగారం పెట్టేటువంటి స్యమంతకమణ్ణి కూడా పొందాడు అని చెప్పేసి మన పురాణ గాథలు అనేక సందర్భంలో ఈ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క విశేషాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ సూర్యారాధన వల్ల ఆరోగ్యము కలిగింది సాంబుడికి, విజయం కలిగింది శ్రీరామచంద్రమూర్తికి, అదేవిధంగా సంపద కలిగింది సత్రాజిత్తు మహారాజుకి, అన్నపానీయాలకి లోటు లేకుండా ఉండేటువంటి యోగ్యత పాండవులకు కలిగింది. ఇంకా అనేక మంది ఆ సూర్యారాధన చేసి అనేక సంపదలు, ఐశ్వర్యాలు కూడా పొంది ఉన్నారు. ఇదంతా కూడా మనం తెలుసుకుని వారు ఏ విధంగా అయితే సూర్యారాధన చేశారో ఆ విధంగా ఎంతో కొంత మనం కూడా చేసుకుని ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా అనేక సందర్భాల్లో సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవం అని చెప్పడం, మన పూర్వీకుల నుంచి కూడా ఆరోగ్య ప్రదాత అని చెప్పడం, మనం చేసేటువంటి మహాసౌరం అనేటువంటి కార్యక్రమంలో మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులకి అధిష్టానమైనటువంటి దేవతలకి, తద్వారా మనం ఉచ్చరించేటువంటి మంత్రానికి ఆ యొక్క శక్తి ద్వారా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోవడమే కాకుండా మనం అనుకున్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా భగవద్ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఆదిత్యానాం అహం విష్ణు అనేటువంటి గీతావాక్యం ప్రకారం నారాయణ స్వరూపుడైన సూర్యభగవానుడు
ప్రపంచంలో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు. ప్రత్యక్ష దైవం. ఇతర దేవతలు భావనాగమ్యులు. వారు భావనాశక్తితో ధ్యానించి ఆరాధించవలసిన వారు కనుక సామాన్యులకు సాధ్యం కారు. కానీ ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుని ప్రతి వ్యక్తి ఆరాధించవచ్చు. ఆరోగ్యము, ఆయుష్షు, విజయము, సంతానాభివృద్ధి కలగజేసేడి సూర్యభగవానుడు సకల దేవతల తేజస్సును, ఓజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో మిళితం చేసుకుని తనను ఆరాధించే వారిని తగిన రీతిలో తరింపచేసే సూర్యభగవానుడు అతిథి కశ్యపులకు ప్రభవనామ సంవత్సర మాఘమాస శుక్ల సప్తమి ఆదివారం అశ్విని నక్షత్రమందు జన్మించెను. కావున మాఘమాసం ప్రతినిత్యము కూడా సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ఇంతేకాకుండా సామర్లకోటలో మన రామమందిరం వద్ద మాఘమాసం నెల రోజులు కూడా సూర్య నమస్కారములు, త్రుచపూర్వకంగా అర్ఘ్యప్రదానాలు, ఆరాధన, యంత్రారాధన, పూజ, జపము, మృత్యుంజయ జపము, నక్షత్ర సూక్తము. అంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాడు కనుక 27 నక్షత్రాలకి సంబంధించిన వేదంలో చెప్పినటువంటి నక్షత్రేష్టి అనేటువంటిది కూడా పారాయణ చేయడం విశేషం. కనుక భక్తులందరూ కూడా ఎవరికైనా ఈ యొక్క మాఘమాసంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలిచిన వారు మా యొక్క ఫోన్ నెంబర్కి